అహోబిలంలో పుణ్యక్షేత్రం దగ్గర అహోబిలం దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఆక్రమించుకొని దాని మీద కన్స్ట్రక్షన్స్ చేశారు. 100కి పైన లాడ్జ్లు సత్రాలు మరి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారు. చోద్యం చూస్తున్న అధికారులు, ఇది వాళ్ళు రాసిన ఆర్టికల్. చోద్యం చూస్తున్న అధికారులు టీడీపీ నాయకులు అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఫిబ్రవరి 3వ తారీఖు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. అక్రమ నిర్మాణాలకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంది అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది. మామూలుగా ఏదన్నా లాడ్జ్ కట్టాలన్నా సత్రాలు కట్టాలన్నా అక్కడ పంచాయతీ రెజల్యూషన్ అవసరము. పంచాయతీ రెజల్యూషన్ లేకుండా ఇవి ఎట్లా కట్టినారు? పోనీ పంచాయతీ రెజల్యూషను మా వాళ్ళు ఎవరైనా సర్పంచులుగా ఉన్నారంటే 2006 నుంచి గంగుల కుటుంబంకు సంబంధించిన వ్యక్తులే ఇక్కడ సర్పంచ్గా ఎన్నుకుంటూ రావడం జరిగింది. మరి 2006 నుంచి మా వాళ్ళు ఎవరు సర్పంచ్లుగా లేకపోతే దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? సాక్షి వాళ్ళు చెప్పాలా. అంతేకాకుండా ఏదైతే స్టార్ హోటల్స్ అంట అహోబిలంలో లాడ్జ్లకి ట్రాన్స్ఫార్మర్లు ఎలక్ట్రిసిటీ మేము ప్రొవైడ్ చేసి దగ్గరుండి వాళ్ళకి మర్యాదలు చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మేము డబ్బులు వసూలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు పోకుండా చేస్తున్నామని చెప్పి మా గురించి పెద్ద ఆర్టికల్ రాసింది సాక్షి. అంతేకాకుండా ఇక్కడ సర్పంచ్, మా సర్పంచ్ కాదు, మీ వైసీపీ సర్పంచే ఇక్కడ పనులు కూడా కట్టట్లేదు. ఆ లాడ్జ్లు కట్టుకున్న వాళ్ళు పనులు కూడా కట్టట్లేదు. పంచాయతీ నుంచే నీళ్ళు కనెక్షను, శానిటేషను ఇదంతా కూడా పంచాయతీ ఆఫీస్ నుంచి జరుగుతున్నాయి. ఇది చాలా అక్రమాలకు దారి తీస్తుందని చెప్పి మీ సర్పంచ్, మీ వైసీపీ సర్పంచ్ ఇచ్చిన, మీ సాక్షిలో మీ సర్పంచ్ ఇచ్చిన స్టేట్మెంట్, దాని కింద ఈఓ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. అవును, ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ జరిగినాయి, దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈఓ ఇచ్చినది కూడా మీరు మీ పేపర్లో రాసినారు. బాగుంది. మేము కూడా ఈ ఆర్టికల్ చూసి అబ్బా సాక్షి వాళ్ళు ఇంత బ్రహ్మాండంగా ఒక స్టాండ్ తీసుకొని పార్టీలకు అతీతంగా ఒక మంచి ఆర్టికల్ రాశారని చెప్పి మేము కూడా చాలా జోష్లో మేము అహోబిలంలో దీని గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. సర్పంచ్ పేరు మేడం? సర్పంచ్ ఆమె పేరు తెలియదు కానీ ఆమె హస్బెండ్ని మొత్తం నడుపుతుంటాడు. సో ఇదంతా ఎవరైతే ఏమి సాక్షి వాళ్ళకి తెలుసు బాగా ఎవరు సర్పంచ్. ఇప్పుడు సరే మేమందరం కూడా అధికారులతో మీటింగ్ పెట్టుకొని సాక్షి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇంత బ్రహ్మాండమైన ఆర్టికల్ రాశారు కదా అని చెప్పి అధికారులందరినీ కూడా మేము పిలిపించుకొని ఎన్ని అక్రమాలంగా వీళ్ళు లాడ్జీలు కట్టినారు, ఎన్ని సత్రాలకి పర్మిషన్లు ఉన్నాయి, అసలు ఇంద్రమ్మ కాలనీలో ఏంటి పరిస్థితి అని చెప్పి ఇవన్నీ కూడా మేము పర్మిషన్కి ఏమేమి పెట్టారు ఏమేమి అని ఒక పెద్ద మీటింగ్ పెట్టాం. దానికి ఆర్డీఓ గారు కూడా వచ్చినారు. అది మీ అహోబిలంలోనే చేసినాం. అహోబిలం సత్రం దగ్గరనే అందరు అధికారులను కూర్చోబెట్టుకొని దీని మీద మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంద్రమ్మ కాలనీలో దీంట్లో కూడా రాశారు, ఇంద్రమ్మ కాలనీలో ఇంద్రభవనం. ఈ ఇంద్రభవనం ఎవరితో తెలుసా? దాని పేరు లాడ్జ్ పేరు వచ్చేసి అమృతవల్లి లాడ్జ్ పేరు. ఆ అమృతవల్లికి ఆ లాడ్జ్కి పర్మిషన్ ఇచ్చింది ఎవరో తెలుసా? వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ అమృతవల్లికి సంబంధించిన ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను సర్పంచ్ వాళ్ళకి బంధువులో స్నేహితుడో క్లోజ్ అసోసియేట్. వీళ్ళకి అందరికీ పర్మిషన్లు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పర్మిషన్లకి మా గురించి రాస్తున్నారు. సరే దాని గురించైనా యాక్షన్ తీసుకుందామని చెప్పి మేమందరం కూడా దాంట్లో దిగడం జరిగింది. అధికారులందరితో మాట్లాడినాము, ఆర్డీఓ గారితో మాట్లాడినాము, ఇన్స్పెక్షన్ చేసినాము. అంతా చేసి అన్ని లాడ్జీలకి ఎవరైతే అక్రమంగా లాడ్జీలు కట్టారో, ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మీ సాక్షి చెప్పిందే కదా మేము చేసినాం. అందరికీ నోటీస్ ఇచ్చినాం. ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకొని రెసిడెన్షియల్ కనెక్షన్స్ పెట్టుకొని కమర్షియల్గా వాడుతున్నారో వాళ్ళందరికీ కరెంట్ కట్ చేయడం జరిగింది. మీరు చెప్పినట్టు కదా చేసాము. మీ సర్పంచ్, మీ వైసీపీ సర్పంచ్ చెప్పినట్టు కదా చేసినాము. చెప్పినట్టుగా చేస్తే 2 రోజుల క్రితము సాక్షిలో వచ్చిన, ఇది మీ సాక్షి, మీ